హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. శారీకి బ్లౌజ్ ఎలా సెట్ చేసి పెట్టుకోవాలో నేను చూపిస్తానండి. ఒక్కోసారి మనం హడావిడిగా బయటకు వెళ్ళినప్పుడు బ్లౌజ్ మిస్ అయ్యి దొరకట్లేదని వెతుకుతూ ఉంటాం కదా. అలా మనకు అలాంటి ప్రాబ్లం రాకుండా అది ఎలా సెట్ చేసి పెట్టుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, నేను మామూలు బ్లౌజు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. కంప్యూటర్ వర్క్ ప్లస్ మగ్గం వర్క్ 3 వెరైటీ శారీస్, 3 వెరైటీ బ్లౌజ్ని ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం శారీ ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకుంటాం కదండి. దీన్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ మన బ్లౌజ్ ఇలా ఉంది కదా, బటన్స్ ఓపెన్ చేసి దీన్ని కిందకి పెట్టేసేయాలి. ఇలా బటన్స్ ఓపెన్ చేసి కిందికి పెట్టి దీన్ని కొంచెం మిడిల్లోకి ఇలా జరుపుకోవాలి. కొంచెం ఇలా చేసిన తర్వాత మనం ఒక ఫోల్డింగ్ ఇలా ఇవ్వాలండి. ఫోల్డింగ్ ఇచ్చేసాక పైన ఒక్కొక్కటి, ఈ కింద ఒక్కొక్కటిలా పెట్టేసేయాలి. ఇలా పెట్టడం వల్ల మనకు బ్లౌజ్ అనేది ఇలానే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ని ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఈ పైన పార్ట్ని మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసింది. బ్లౌజ్ కనిపిస్తుంది కదా కొంచెం. బ్యాక్ సైడ్ చూడండి, ఇలా ఈ సెట్టింగ్ అనేది ఇలానే ఉంటుంది. మనం బీరువాలో పెట్టేసుకున్న ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటే ఈ శారీ తీసేస్తే మనకి సెట్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. చూడండి, అక్క మా బ్లౌజ్ చిన్నగా ఉంది, మాకు ఆ శారీ ఫోల్డింగ్ అలా పట్టట్లేదు అక్క, జిగ్జాగ్ అవుతుంది అని ఎంత ముడతలు వచ్చేస్తుంది అని అనుకున్నారనుకోండి. ఇప్పుడు మనం శారీ ఫోల్డింగ్ అది అలా వెడల్పుగా ఉంది కదా, మనం ఇలా 2 ఫోల్డర్ మీద వేస్తాం కదా, అలా కాకుండా దీన్ని మిడిల్లో పెట్టేసి దీన్ని ఇలా అనుకోవాలి. అప్పుడు 3 స్టెప్స్ వస్తుంది కదా, కొంచెం సన్నగా అయిపోతుంది అన్నట్టు. ఇది అనేది మధ్యలో సన్నగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనము సేమ్ యాస్టీజ్గా అలానే, కానీ ఈ మధ్యలో ఫోల్డింగ్ మాత్రం కొంచెం సన్నగా పెట్టుకోవాలి. బ్లౌజ్ చిన్న సైజు ఉంటుంది కదండి, వాళ్ళకు మధ్యలో ఈ అంత గజిబిజి కాకుండా నీట్గా ఉండాలంటే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ ఇలా అయింది కదా, ఇలా ఉన్నదాన్ని, ఇలా ఉన్న బ్లౌజ్ని మనం ఇలా హ్యాండ్స్ లోపలికి పెట్టుకోవాలండి. ప్రతి ఒక్క బ్లౌజ్ది మనం సెట్ చేసేటప్పుడు హ్యాండ్స్ లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా చేసేసుకోవాలి. చూడండి, ఇలా మన ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా ఉంది కదా. బ్యాక్ సైడ్ ఇలా ఇక్కడ లూజ్ వచ్చింది, ఇక్కడ గ్యాప్ వచ్చింది చూడండి. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇలా గ్యాప్ రాదండి, ఇలా టైట్గా అయిపోతుంది. అందుకనే ఫోల్డింగ్ అనేది సన్నగా చేసి చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా పట్టుకుంటే కూడా ఎంత నీట్గా కనబడుతుంది కదా. 2 వెరైటీస్ చూపించాను కదా. ఇప్పుడు మగ్గం వర్క్ది కూడా మనం ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాయి. ఏ బ్లౌజ్ అయినా సరే అండి మనం ఇలానే సెట్ చేసుకోవచ్చు. మన ఓపిక, మన ఇష్టాన్ని బట్టి. బ్లౌజ్ ఎక్కడో పడేసి ఎక్కడో మిస్ అవుతుంది అనే బాధ లేకుండా ఉంటుందండి. ఇది బాగుంటుంది. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ హడావిడిలో ఎక్కడో పడేసి ఎక్కడో వెతకడం ఇప్పుడు కుదరదు కదండి. అందుకని ఏదైనా అంతే అండి, మగ్గం వర్క్ అయినా అంతే, ఏ బ్లౌజ్ అయినా అంతే. కానీ మీకు ఐడియా కోసం నేను ఇలా చేస్తున్నాను. చూడండి, ఇలా మీకు ఇలా 2-3 వెరైటీస్ చూపిస్తే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది, కొంచెం ప్రాక్టీస్ అవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నానండి. చూడండి, ఈ వర్క్ బ్లౌజ్ లోపల హ్యాండ్స్ లోపలికి వెళ్ళిపోతే కూడా అవన్నీ ఏవి ఊడిపోకుండా నీట్గా కనబడతాయండి. ఈ ఫోల్డింగ్ కూడా చూడండి. చూసారా అండి, ఇది ఒక బ్లౌజ్. ఇక చిన్న సైజు వాళ్ళకి ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్కి ఇంత గ్యాప్ వచ్చేసారు చూసారా. అందుకనే చిన్న సైజు వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ మోడల్ చూపించాను. చూడండి, ఈ వీడియో మీకు చాలా వాళ్ళకు, మన ప్రతి ఒక్క లేడీస్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేశానండి. తప్పకుండా ఈ వీడియో చూడండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.